హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిన్ని నాని లవ్ వరల్డ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక కొత్త ప్లేస్కి వచ్చినాం. ఏంటి అంటే కుందారం మల్లికార్జున స్వామి టెంపుల్. కుందారం మల్లికార్జున స్వామి స్వయంభూగా వెలిసింది ఇక్కడ మల్లన్న స్వామికి కొమ్మరవెల్లి మల్లన్న స్వామిగా పేరుంది. సో నేను ఎందుకు దీని గురించి ఇంత పర్టికులర్గా చెప్తున్నా అంటే, నేను ఫస్ట్లో కూడా ఈ వీడియో చేశాను. కాకపోతే దానికంటే ఇంకా అప్డేట్స్ ఏమున్నాయని చెప్పేసి చూపించడానికి ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చినాము. సో మనతో పాటు అడ్డన్న కూడా ఉన్నాడు. దీని గురించి నేను పూర్తి స్టోరీ అనేది మీకు చెప్తాను, అంటే హిస్టరీ అనేది చెప్తాను. అసలు ఏ విధంగా ఉంది, ఫస్ట్ ఎందుకు దీనికి ఇంత ప్రిఫరెన్స్ ఉంది. ప్రతి బుధవారం ఆదివారం స్వామివారికి చాలా రకమైన ఒగ్గు పూజలు అనేవి జరుగుతాయి. పట్నాలు కూడా ఇస్తారు, పుట్టు వెంట్రుకలు కూడా ఇస్తారు. దీని గురించి మనం ముందు తెలుసుకుందాం. ఒక్కసారి ఈ అట్మాస్ఫియర్ అనేది చూడండి, తర్వాత వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ వీడియో నచ్చితే ఫస్ట్ వీడియో లైక్ చేసి చూడండి. తర్వాత ఎవరైతే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూసిన తర్వాత మీకు మంచి అనిపిస్తేనే షేర్ చేయండి. ఫ్రెండ్స్, మల్లన్న టెంపుల్ చూపించిన కదా, అంటే నేను ఫస్ట్ హిస్టరీ చెప్తా దాని తర్వాత మీరు ఆ టెంపుల్ గురించి మొత్తం బ్లాగ్ చూపిస్తాను. అండ్ ఇంకోటి ఏంటి అంటే, ఇక్కడ మేము తీసిన వీడియో ఏంటి అంటే, ఓవరాల్గా మల్లన్న స్వామి టెంపుల్ అయితే చూపెట్టినాము. కానీ దీనికి దాదాపు అంటే ఒక 13-20 సంవత్సరాల హిస్టరీ ఉంది. ఏంటి అంటే, స్వామివారు రీసెంట్గా వెలిసారు ఇక్కడ. అంటే ఒక 13 ఇయర్స్ బ్యాక్, 20 ఇయర్స్ బ్యాక్ ఏమో వెలిసారు. 20 సంవత్సరాల ముందు స్వామివారు విగ్రహ రూపంలో వెలిసారు ఇక్కడ వెలిసినప్పుడు స్టార్టింగ్లో ఏమనిపించిందంటే, ఇక్కడదంతా పొలంలే అన్నమాట. ఇవన్నీ పొలాలే, అన్ని తుమ్మ చెట్లు ఉండేవి అన్నమాట. తుమ్మ చెట్లు ఉండేదంట. ఈ తుమ్మ చెట్ల మధ్యలో ఒక పుట్ట ఉండేది. అయితే ఇక్కడికి మేకలు గొర్రెలను కాచుకునే గొల్ల వాళ్ళు ఇటు వచ్చినప్పుడు, అంటే వాళ్ళు ఆ పని చేసుకునే వాళ్ళు ఇటు వచ్చినప్పుడు ఏంటంటే, మామూలుగా ఈ సరౌండింగ్లో తిరిగినప్పుడు ఆ మంద అంటే ఆ గొర్రెల మంద కానీ ఆ మేకల మంద కానీ ఆ సరౌండింగ్లో ఉండడం కానీ ఆ చుట్టుపక్కలనే కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయడం కానీ ఇట్లాంటివి గమనించేదన్నమాట. అంటే డైలీ ఇట్లనే జరుగుతుందని చెప్పేసి అనుకునే టైంలో ఆయనకు ఒకసారి కాళ్ళు మల్లన్న స్వామి స్వయంగా కనబడి, నేను ఇక్కడే ఉన్నాను, ఈ చెరువు పక్కన పుట్టలో కొలువై ఉన్నాను, నేను కొమ్మరవెల్లి మల్లన్న స్వామిని అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అది ఆ విషయం ఊళ్ళకి వచ్చి ఊరి పెద్ద మనిషికి చెప్పడం జరిగింది. ఆయన కూడా ఎవరమంటే మామూలుగా అనుకుంటారు కదా, కళలని నిజాలు కావు అనే ఉద్దేశంతో ఉంటాం కాబట్టి, సో అది నిజమా కాదనే అంటే ఐడెంటిఫికేషన్లో ఆల్రెడీ ఒక వారం, 2 వారాలు, 3 వారాలు జరిగింది. మళ్ళీ బుధవారం అలానే సేమ్ అతని కళ రావడం జరిగింది. అయితే ఆయనకి ఏంది అంటే, మల్లన్న స్వామి మీదికి వస్తాడు. అంటే మామూలు టైంలో కూడా మల్లన్న స్వామి అనేది దేవుడు ఆయన మీదికి వస్తాడంట. సో ఆయనకే మళ్ళీ కళ వచ్చి, ఇక్కడ ఉంది, మీరు వస్తారా, నేను తీసుకుపోయి చూపిస్తాను, మీకు ఖచ్చితంగా ఐడెంటిఫై చేస్తా, నన్ను ఎందుకు నమ్ముతారనే ఉద్దేశంతో ఆయన కూడా కోపం ఊహించుకొని ఆయన ఊళ్ళో ఉన్న పెద్ద మనుషులు అందరినీ తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది. ఈ పుట్ట దగ్గర రాగానే పుట్ట పైన స్వామివారి ఓన్లీ ఒక బండ అనేది ఏర్పడింది. ఒక పెద్ద కన్నంలో చిన్న బండలాగా బయటికి వెళ్ళడం జరిగింది. సో అది నిజంగా బండనా దేవుడు అనే విషయం మనకు తెలియదు కాబట్టి మరుసటి రోజు రావడం జరిగింది. అట్లా 2-3 రోజులు సీరియల్ రావడంతో ఈ వారం బుధవారం కదా, మళ్ళీ నెక్స్ట్ బుధవారం వచ్చేసరికి స్వామివారి యొక్క ముఖం కనబడడం జరిగింది. సో ఆటోమేటిక్గా విగ్రహం అనేది పైకి లేవడం జరిగింది. సో ఈ విగ్రహం చూసిన తర్వాత నిజంగా మరి మల్లన్న స్వామినా లేకపోతే ఇంకొక వేరే ఏమైనా దేవుడా అని చెప్పేసి ఐడెంటిఫై చేయడానికి ఇంకొక 1 వీక్ వెయిట్ చేశారు. ఆ లోపు పుట్టను మనం ఏం చేయలేం కాబట్టి స్వామివారు నిజంగా బయటికి వచ్చేంత వెయిట్ చేద్దామనే ఉద్దేశంతో మళ్ళీ బుధవారం రావడం జరిగింది. దాంతోపాటు ఆయన రావడంతో ఒక చేత డమరకము, ఒక చేత కత్తి పట్టుకొని ఆ స్వామివారు అనే ఒక విగ్రహం అనేది కనిపించింది కోర మీసాలతో. సో అప్పుడు ఐడెంటిఫై చేశారు కొమ్మరవెల్లి మల్లికార్జున స్వామి అని. సో ఆ పుట్టను అప్పుడు దేవుడు అంతా పైకి వచ్చిన తర్వాత నీలాభిషేకం చేసి స్వామివారిని బయటికి తీసుకురావడం జరిగింది. ఇదంతా స్టోరీ నాకు ఎందుకు తెలుసు అంటే, నేను ప్రత్యేక సాక్షిని ఇక్కడ నేను మా ఊరు ఇదే, నేను ఇక్కడనే 100% నా కళ్ళ ముందు జరిగింది ఇదంతా. సో అందుకోసం అని చెప్పేసి చెప్తున్నా, అప్పుడు జరిగిన సిచ్యువేషన్స్ నేను మీతో పంచుకుంటున్నాను.
ఇక్కడ స్వామిని పాలతోని అంటే ఆ పుట్టను కరిగించి ఆ పుట్టల నుంచి స్వామిని బయట తీయడం జరిగింది. సో ఒక విషయం గమనించండి, మల్లన్న స్వామి వెలిసిన కాడ మల్లన్న స్వామి తమ్ముడైన భయన్న స్వామి కూడా ఉంటాడు. భయన్న స్వామితో పాటు అల్లు బండ కూడా బయటికి వెళ్తుంది, గుర్రాల యొక్క బండ కూడా బయటికి వెళ్తుంది కదా. సో ఆటోమేటిక్గా ఇక్కడ కూడా అదే జరిగింది. అల్లు బండ తర్వాత భయన్న స్వామి విగ్రహాలు బయటికి రావడంతో పూర్తి ఐడెంటిఫై అయింది, కొమరవెల్లి మల్లికార్జున స్వామి మన ఊరికి వచ్చేసింది అని చెప్పేసి. చాలా అద్భుతమైన సన్నివేశం మాకు అదైతే, మేమైతే కళ్ళ కూడా మర్చిపోలేము. స్వామివారిని ఫస్ట్ ఆ స్వామివారిని విగ్రహాన్ని తీసి బయటికి అంటే ఆ పుట్ట చుట్టూ ప్రదక్షిణ చేపించి అక్కడ ప్రతిష్టాపన చేసి ప్రాణ ప్రతిష్ఠ చేసిన రోజు కూడా నేను ఉన్నాను. సో దాని తర్వాత ఇప్పటికీ 20 ఇయర్స్ దాటింది. స్వామివారి యొక్క టెంపుల్ అనేది నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక వ్లాగ్లో పెట్టాను, కానీ దానికంటే అప్డేట్ వర్షన్ ఇంకెలా ఉందని చూపించడానికి వీడియో చేస్తున్నాను. సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, చాలా అంటే షార్ట్ అండ్ స్వీట్గా ఉంటుంది. అండ్ దీని గురించి అంటే ఈ మల్లన్న స్వామి గురించి మీకు చూసినప్పుడు ఇంకా క్లారిటీ అర్థమవుతుంది. అల్లుబండ నాగమ్మ తమ్మి టెంపుల్, తర్వాత నాగమ్మ తల్లి యొక్క టెంపుల్, తర్వాత మల్లికార్జున స్వామి యొక్క టెంపుల్ లోపల విజువల్స్, అల్లుబండ విజువల్స్, అక్కడ ఉన్న వాళ్ళు కొందరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము ఖచ్చితంగా. అండ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఆ మల్లన్న స్వామి యొక్క అనుగ్రహం మీతో ఉండాలని నేను కోరుకుంటున్నాను. అంటే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు చూపించే టెంపుల్ ఎక్కడ ఉంది అంటే మన జైపూర్ మండలం మంచిర్యాల డిస్టిక్ ఉంటుంది. మంచిర్యాల డిస్టిక్ నుంచి వెళ్ళి ఇక్కడ కుందారం విలేజ్లో వెలిసింది స్వామివారు. ఈ విలేజ్కి రావడానికి మీకు 25 కిలోమీటర్స్ 30 కిలోమీటర్స్ పడుతుంది. మీరు డైరెక్ట్ ఇక్కడికి వచ్చినట్టే డైరెక్ట్ జైపూర్ నుంచి ఇటు చెన్నూరు నుంచి వచ్చే వాళ్ళకైతే ఇది ఒక 35-40 కిలోమీటర్స్ వరకు డిస్టెన్స్ ఉంటుంది. జైపూర్ మండల్ మంచిర్యాల డిస్టిక్ కుందారం విలేజ్లో మన విలేజ్లోకి ఎంటర్ అయ్యేటప్పుడే స్వామివారికి కామాన్ అనిపిస్తుంది. కొమరవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయం కుందారం అని చెప్పేసి కనిపిస్తుంది. దాని లోపలికి ఎంటర్ అయిందంటే ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. మధ్యలోకి రాగానే స్వామివారి టెంపుల్ అనిపిస్తుంది. బుధవారం ఆదివారం చాలామంది పబ్లిక్ ఉంటారు. సో మీరు ఏమైనా మొక్కులు ఉన్నా కోరికలు కోరుకోవాలనుకున్నా కూడా బుధవారం ఆదివారం అయితే ఖచ్చితంగా రండి. ఫస్ట్ పుట్ట నుంచి తెలిసింది. ఇక్కడ దేవుని పేరు ఏం పేరు అంటే ఏ మల్లన్న, కొమరవెల్లి మల్లన్న స్వామిగా పిలుస్తున్నారు. ఏ రోజులు పూజలు బాగా జరుగుతాయి? ఆదివారం బుధవారం. మొన్న సంక్రాంతికి చేసినానే అవును. ఆ రోజు ఏం చేస్తారు? దేవుంది వంట దేవుడు గంగతాలు పోతాడు, గంగతాలు చేస్తారు, మంది ఇస్తారు, అక్కడ అన్నదానం పెడతారు. మొక్కినోళ్ళు మన చక్కెర బంగారం కానీ ఆ 3 రోజులు సంద దొరుకుతుంది. అవును, సంక్రాంతి మనం అత్త అయిపోవాలి, మనం రాలే. మనం ఎటు పోయినప్పుడు ప్రోగ్రామ్కి పోయినాం, మనం సంక్రాంతి షూట్ చేసుకుంటాం. అప్పుడు అయితే నీకు మంచిగా అనిపిస్తుంది. అవును. అట్లా ఇక్కడ భయన్న స్వామి కూడా వెలిసిండు. పక్క పన్ను భయాన కదా ఇప్పుడు పక్క పన్ను భయాన్న అంటే మల్లన్న స్వామి అన్న అని తమ్ముడు అంట. ఇక్కడ అల్లుబండ కూడా ఉంది, కానీ అల్లుబండ దేనికి అంటే దేనికి దయ్యాలు పట్టిన వాళ్ళకి ఏమైనా మొక్కుకున్న వాళ్ళు అట్లా వాళ్ళు పట్టుకుంటే వాళ్ళు కూరగాయలు అవుతారు, ఉడుపులు కట్టుకుంటారు. ఏదైనా మొక్కితే మన మనస్ఫూర్తి మొక్కితే ఏదైనా నెరవేరుతాను అంటాను. మనకు పిల్లగా సంతానం అయితే దవాఖానకి ఏకాల పోతాను అన్నీ పోతాం. సరే దవాఖాన పోయి ఎన్ని మందులు అయినా కానీ అది 10 పడతారు. అవును. పొయ్యికి వచ్చి అల్లు పట్టుకొని మొక్కి కొబ్బరికాయ ముప్పు కట్టుకుంటే ఒకరికి నెల తప్పుతాను, ఒకరికి ఏడాదికి వస్తాను, ఒకరు 3 ఏళ్ళకి వస్తాను. దాని లెక్క ఏదైనా దేవుడు అనేది అట్లా ఇక్కడ అయితే ముడుపు పిల్లగాళ్ళ లైన్లో మొత్తం వాళ్ళు ఏం మొక్కినా అది పెట్టుకొని పోతారు. ఇక్కడ ఏంటంటే అల్లుబండ కాడన్న దేవుని దగ్గర ఏంటంటే మొక్కుకున్న వాళ్ళకు సంతానం లేని వాళ్ళకి సంతానం కూడా కలుగుతుంది అన్నమాట. పెళ్లి కావాలి కూడా ఇక్కడ పెళ్లి చేసుకొని పోతారు. అంటే ఇక్కడ మొక్కున్న వాళ్ళు పెళ్లి అవుతుంది, పెళ్లి కావాలని మొక్కున్న వాళ్ళు కూడా ఇక్కడ దేవుని దగ్గర పెళ్ళినాక దర్శనానికి కూడా ఇక్కడికి వస్తారని చెప్తున్నాడు. ఓకేనా. పట్నాలు కూడా వేస్తారు. పట్నాలకి ఇక్కడ ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది ఈ మల్లన్న స్వామి దగ్గర. సో ఇక్కడ వెలిసింది కూడా కొమరవెల్లి మల్లికార్జున స్వామి. ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్తో పాటు ఇది మన ఛానల్ అనే ఛానల్ చెప్పినా కదా, మన రెండో ఛానల్ అన్నమాట. అది మేము ఎందుకు రెండో ఛానల్ పెట్టాలనుకున్నాము అంటే దాని గురించి కూడా ఇంట్రడక్షన్ ఇస్తాను. ఎందుకంటే మా ఫస్ట్ ఛానల్లో స్ట్రైక్స్ పడ్డాయి, అంటే 1 స్ట్రైక్ పడి ఆ తర్వాత మళ్ళీ మేము గిటాన్ అవుతున్నాం అనే టైంలో మళ్ళీ ఏదో ఒక స్ట్రైక్ పోవడము, ఛానల్లో మానిటైజేషన్ కాకపోవడము ఇదే జరుగుతుంది. సో ఇదంతా ఎందుకంటే మేము దాని గురించి మేము తాపత్రయ పడుతున్నాం, కానీ మా అదృష్టమో దురదృష్టమో తెలీదు, ఆ ఛానల్ మానిటైజేషన్ అయితే అవుతలేదు.
సో ఆ ఉద్దేశంతోనే నేను మళ్ళీ ఇంకో కొత్త ఛానల్ పెట్టాను. దీంట్లో ఏ మిస్టేక్స్ ఉండొద్దు, ఇంకెవరు స్ట్రైక్ చేసే విధంగా ఉండొద్దు అని చెప్పేసి అనుకుంటున్నాం. ఎందుకంటే మనం ఏదైనా ఒకటి చేయాలన్నా చిన్న సక్సెస్ కోసమే కదా ఫ్రెండ్స్. సో మేము కూడా ఆ సక్సెస్ కోసమే ఈ రెండో ఛానల్ని క్రియేట్ చేయడం జరిగింది. సో ఇది మన ఛానల్, దాని పేరు ఈ ఛానల్ పైన కనిపిస్తుంది చూడండి, ఇది మన ఛానల్. దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎవరైనా చేసుకున్న వాళ్ళు ఉంటే లైక్ చేయండి. దీంట్లో రాని వీడియోస్ దాంట్లో వస్తాయి ఖచ్చితంగా. అంటే దీన్ని ఇది ఇలానే రన్ అవుతుంది, ప్లస్ ఆ ఛానల్ కూడా అలానే ఉంటుంది. కొత్త కొత్త విషయాలతో మేము ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాము. సో దీంతో పాటుగా అశోక్ ఫన్స్ అనే ఛానల్ ఉంది, ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, అది కూడా మన వాళ్ళదే. సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.